వాళ్ళు యూత్ లో ఉంటారు వాళ్ళ చిన్నపిల్లలు సైలెంట్ గుడ్ ఈవినింగ్ సార్ చెప్పండి గట్టిగా ఎనర్జీ మీకు మాకు తేడా ఏంటంటే ఎనర్జీ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ మీ ఎనర్జీ అండ్ హెల్త్ సో యు ఆర్ ఎంగేజ్డ్ ఇన్ యువర్ జర్నీ యు ఆర్ ద ఎంగేజ్డ్ పర్సన్ సో ఎంగేజ్డ్ ఎట్లా ఉండాలి ఏ స్టెప్ చూపించినా కూడా వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఎవరైనా చేస్తారా ఇక్కడ చిక్కు డ్యాన్స్ స్టెప్ చెప్పండి వేస్తావా ఎవరు చెప్పు ఎవరు చేతి సాంగ్ ఎవరు నేను ఓకే సో అదే డిఫరెన్స్ అండ్ ఆల్సో మీ మైండ్ ఇస్ బిల్డ్ సో మీ మైండ్ జెన్జీ జనరేషన్ అంటే కొత్త జనరేషన్ ఆఫ్ కిడ్స్ మీరంతా కూడా అంటే ఊరుకుంటూ పరిగెత్తాలి మైండ్ ఎక్కడెక్కడో ఆ ఊరుకుంటూ పరిగెత్తాలంటే దరిద్రం ఎక్కడ ఉంటుంది మీకు మీ అందరూ పెట్టుకున్న అందరూ తెలియవాలి కదా ఇంగ్లీష్ ఉన్నారా ఇంగ్లీష్ ఓకే మీ అందరికీ పట్టుకున్న పెద్ద దరిద్రం ఏంటంటే మొబైల్ ఓకే సో ఈరోజు మనము టాపిక్ ఏది మాట్లాడుతున్నాం అంటే సార్ మా పిల్లల్లో డిసిప్లైన్ తగ్గింది ఫోకస్ తగ్గుతూ ఉంది డిస్ట్రాక్షన్స్ పెరిగాయి అనే దాని గురించి నాకు చెప్పారనమాట సో అందుకని ఈరోజు డిసిప్లైన్ టాపిక్ ఏం మాట్లాడుతున్నాం అంటే ఫోకస్ అండ్ అటెన్షన్ పెట్టుకున్నాం ఓన్లీ వన్ టాపిక్ ఈరోజు ఎక్కువ బోర్ కొట్టించాను 15 minutes మాట్లాడుతున్నాం సో ఫోకస్ అండ్ అటెన్షన్ ఓకే సో మీ ఫోకస్ అంతా దేని మీద ఉండాలి ఏ దాని మీద పర్ఫెక్ట్ గా ఉండాలి సో చదివేటప్పుడు చదువుకోవాలి ఆడేటప్పుడు ఆడుకోవాలి నిద్రపోయేటప్పుడు నిద్రపోవాలి అన్నం తినేటప్పుడు భోజనం చేయాలి ఏ పని చేసేటప్పుడు ఆ పని కరెక్ట్ గా ఫోకస్ పెట్టుకోగలగాలి సో అదొకటి నెక్స్ట్ అటెన్షన్ సో దేని మీద కూడా మీ మైండ్ మీ బాడీ ఒకటే దాని మీద అటెంటివ్ గా ఉండాలి ఈ రెండింటికి మీకు ఇప్పుడు యంగ్ జనరేషన్ కి వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే చాలా ఉన్నాయి మీ చుట్టూ మా టైంలో ఇది లేవు సో మా టైంలో మొబైల్ లేదు నేను సార్ చదివేటప్పుడు మొబైల్స్ లేవు చాలా హ్యాపీ ఉండవు కనపడుతున్న షేక్ హ్యాండ్స్ ఆడుకుంటారు ఇప్పుడు ఇంటికి వెళ్తే మీరు ఎంత ఏం చేస్తారు సెల్ తీసుకొని చేతులు కూర్చుంటారు సెల్లో ఏం చూస్తారు ఇన్స్టా చూస్తారు ఫేస్బుక్ చూస్తారు ఇంకా యూట్యూబ్ చూస్తారు షార్ట్స్ చూస్తారు వీళ్ళైతే చాటింగ్ చేసుకుంటూ కూర్చుంటారు వాట్సాప్ ఓపెన్ చేస్తారు ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ చేసుకుంటూ కూర్చుంటారు నవ్వుతా ఉంది డబ్బులు అంటే ఎక్కువ మంది చాటింగ్ చేస్తానని మీరు మీ ఫ్రెండ్స్ కి ఎక్కువ కోరుతున్నారని హోంవర్క్ షేర్ చేసుకుంటారు కానీ చేయండి హోంవర్క్ షేర్ చేసుకుంటారు రేపు చేద్దాం అంటారు సో ఎక్కడ మీకు ఇంటికి పోతే మాకేంటి మేము ఇంటికి పోతే మా అమ్మ జస్ట్ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేస్తే మేము మాట్లాడుకునే వాళ్ళు ఆటలు వెళ్ళిపోయేవారు ఆ కాలంలో అప్పట్లో 20-30 years బ్యాక్ మా పిల్లలు కూడా వస్తాయి ఇప్పుడు ఏమైంది ఇంటికి వెళ్తేనే డ్రెస్ చేంజ్ ఉంటుంది ఫస్ట్ స్నానం ఉంటుంది ఇంటికి వెళ్తేనే మొబైల్ పట్టుకొని కూర్చుంటారు మొబైల్లో రకరకాల విషయాలు అంతా మీకు బయట ఎక్కుతా ఉంటది అదే కదా సో వాట్ ఇస్ ద ప్రాబ్లం మీరు ఇంటి దగ్గర సెల్ గంట సేపు చూసి వస్తే వాట్ ఇస్ ద ప్రాబ్లం యూ ఫేస్ హియర్ మనం ఇక్కడ ఏమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం ఇంటరాక్టివ్ డిస్కషన్ ఏం రారా ఏం చేస్తాం మీ ఫ్రెండ్స్ కూడా నిలబడాలని అనుకుంటే తగ్గలేదు సో వాట్ ఇస్ ద ప్రాబ్లం మీరు రోజు గంట సేపు మొబైల్ చూస్తే నెలకి ఎన్ని గంటలు అయింది ఎంత చెప్పు 30 hours అయింది నువ్వు 35 రోజులు ఉంటే 35 గంటలు అవుతుందా 35 గంటలు కరెక్టేనా నువ్వు చెప్పిన ఆన్సర్ కరెక్టేనా రోజు గంట సేపు చూస్తే నెలకు 30 hours అంటున్నాడు అంతే టైమే కదా కాదు చెప్పండి కాదు మీరు రోజు గంట సేపు చూడరు 2-3 గంటలు చూస్తారు 2-3 గంటలు రోజుకు మళ్ళీ సండే 6 hours చూస్తారు సో ఓన్లీ సండేస్ తీసుకుంటే ఎంత అయింది 24 hours పర్ వీక్ పర్ మంత్ అయింది ప్లస్ వీక్లీ 2 × 6 12 సో 24 + 6 36 × 4 అది అంటే నెలకు ఇన్ని గంటలు ఉన్నాం ఇంటూ 60 అంటే అన్ని మినిట్స్ ఉన్నాం
సో టోటల్ ఎంత అయింది? 2480 మినిట్స్. 2680 నిమిషాలు మీరు మొబైల్లో నెల నెల గడుపుతున్నారు. ఈ 2680 నిమిషాల్లో మీరు చూసేదంతా కూడా నిమిషానికి ఒక రీల్, 30 సెకండ్స్ ఒక రీల్ వేస్తున్నాం. సో నెలకి ఎన్ని రీల్స్ చూస్తున్నారు? అందరూ కూడా మీరు చూస్తున్న వీడియోస్ 500 వీడియోస్ ప్లస్ రీల్స్ అని 2000 రీల్స్ చూస్తున్నారు. సో 2000 రీల్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అసలు ఒకదానితో సంబంధం లేని సబ్జెక్ట్ ప్లస్ 100 వీడియోస్. కొన్ని సినిమాలు చూస్తారు, కొన్ని వాళ్ళు మిస్టర్ బీస్ట్ చూస్తారు. మిస్టర్ బీస్ట్ ఎంతమంది తెలుసు ఇక్కడ? వీళ్ళందరూ మిస్టర్ బీస్ట్ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ కాదు. అబ్బాయి హైదరాబాద్ ఇక్కడ చూడండి, అబ్బాయి మిస్టర్ బీస్ట్ ఫేమస్. వాడికి 34 కోట్ల సబ్స్క్రైబర్స్, వాడికి నెల దాటి 250 కోట్లు యూట్యూబ్ నుంచే. వాడు ఖర్చు పెట్టేది కూడా ఖర్చు పెట్టాడు. ఓకే, వాడు ఖర్చు పెట్టాడు. సో ఇవన్నీ నేను చూస్తున్నాను. సో ప్రాబ్లం ఏమైంది ఇక్కడ? మీరు క్లాస్ లో వచ్చి కూర్చుంటే స్కూల్లో వెంటనే మరుక్షణం యువర్ ఫోకస్ ఇస్ నాట్ ఆన్ స్టడీస్. మీకు గుర్తొచ్చే రకరకాల విషయాలు మీకు సంబంధం లేకుండా మీ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయబడుతున్న పెద్ద టాపిక్ ఇది. మీకు సంబంధం లేకుండా అంటే మీరు మొబైల్ కనిపెట్టుకోవడానికి పెద్ద శాతం జరుగుతుంది మరి. బట్ మొబైల్ వల్ల ఇంతమంది ఇది రకాలుగా డిస్ట్రాక్ట్ అవుతున్నారు. సో ఇక్కడికి వచ్చేసరికి సబ్జెక్ట్ గురించి వీడియోలు చూసేవాళ్ళు చాలా తక్కువ, సబ్జెక్ట్ గురించి సెల్ ఫోన్ చూసేవాళ్ళు చాలా తక్కువ. అంతా కూడా కేవలం రాజకీయ డ్రీమ్స్, అల్లార్జున్ డ్రీమ్స్, డ్యాన్సులు, చీకిరి అదే డ్యాన్సులు అంతా చూస్తూ ఉంటారు. సో వాటి వల్ల మీ ఫోకస్ అటెన్షన్ మొత్తం కూడా చాలా డిస్టర్బ్ అయిపోతుంది. మీ బ్రెయిన్ కింద ఎఫెక్ట్ ఉంటుంది. వాట్ ఇస్ ద మెమరీ పవర్ ఆఫ్ బ్రెయిన్? ఎవరైనా ఒక సెకండ్ లో లేదు ఆన్సర్ చెప్తే 1000 రూపీస్ గిఫ్ట్ ఇస్తా. వాట్ ఇస్ ద మెమరీ పవర్ ఆఫ్ బ్రెయిన్? ఎవరైనా సరే ఒక్క నిమిషంలో చెప్తా, 1 నిమిషం టైం తీసుకోండి. చెప్పు అవార్డు చెప్పు. అవార్డు 500 చెప్పు. అది ఎంతకన్నా చెప్పుమా, సిగ్గుపడకూడదు. వాట్ ఇస్ ద మెమరీ పవర్ ఆఫ్ బ్రెయిన్? ఇక్కడ చెప్పరా? 1 million computers. 1 million quantum computers. ఓకే, అంటే ఇంకో డైరెక్ట్ లో దాని యాక్చువల్ మెమరీ పవర్ జీబీస్ చెప్తారు. ఒక జీబీ సరే. ఓకే, అట్లీస్ట్ సోషల్ మీడియాతో ఒక నేర్చుకున్నాడు. ఒక బ్రెయిన్ జీబీ పవర్, ఒక బ్రెయిన్ మెమరీ పవర్ కూర్చోండి 2 పెటాబైట్స్ అంటే 2500 టెరాబైట్స్. 2500 టెరాబైట్స్ అంటే మీ బ్రెయిన్ లోకి మీరు చూస్తున్న మొబైల్ ద్వారా ఎంత ఇన్ఫర్మేషన్ చేరుతోంది, ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మీ బ్రెయిన్ లో ఎంత డిస్ట్రాక్షన్ జరుగుతోంది మీ స్టడీ ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది, మీ బిహేవియర్ దెబ్బతింటుంది, మీ డిసిప్లిన్ దెబ్బతింటుంది, మీ ఫుడ్ హ్యాబిట్స్ దెబ్బతింటున్నాయి, మీ ఆరోగ్యం దెబ్బతింటుంది, మీలో హార్మోన్స్ ఎక్కడ చేంజ్ అవుతున్నాయి. మీ దీనివల్ల మీ లైఫ్ కోర్స్ ఇప్పుడు మేము 1991 లో క్లాస్ మేట్స్ వెళ్తున్నాం. 1991 నుంచి చాలా మంది కంబైన్ జర్నీ నడుస్తా ఉంది. 1991 టు 2025 వరకు 34 ఇయర్స్ మా జర్నీ. ఏ రోజు లెక్క చేయాలి, ఈ రోజు వస్తుంది లెక్క చేయాలి. బట్ 34 ఇయర్స్ అయిపోయింది. నౌ వి ఆర్ స్టాండింగ్ అండ్ సేయింగ్ దట్ సో ద సేమ్ థింగ్ హ్యాపెన్స్ అప్ టు మీరు ఇప్పుడు 2025 లో ఉన్నారు, 9th క్లాస్ 10th క్లాస్ పిల్లలు. సో 2035 కి ఎవరెవరు ప్రొఫెషనల్ డిగ్రీలో ఉంటారో, ఎవరెవరు మొబైల్ పట్టుకొని నాశనం అవుతారో, ఎవరెవరు మొబైల్ చూసి రకరకాల విచిత్రమైన హ్యాబిట్స్ నేర్చుకుని చెడిపోయింటారో, ఎవరెవరు చదువు అవ్వలేదు అని చెప్పేసి డిస్ట్రాక్టెడ్ గా ఉంటూ రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఎవరికి తెలియదు. ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ యువర్ ఫోకస్, ఇఫ్ యూ డోంట్ కరెక్ట్ యువర్ అటెన్షన్, యు ఆర్ ఆల్ విక్టిమ్స్ ఆఫ్ యువర్ టెక్నాలజీ అండ్ సొసైటీ, సోషల్ మీడియా. మీరందరూ కూడా సోషల్ మీడియా భారీగా డెవలప్ ఒక పెద్ద జనరేషన్, చాలా భారీగా డెవలప్. టుడే you learn to meditate, you learn to improve your focus, improve your attention. సో అటెన్షన్ ఫోకస్ పెంచుకోవడానికి మీకు ఇచ్చే చిన్న చిన్న సలహాలు
నేను మెల్లగా ప్రిపేర్ చేసుకుని వచ్చా. వాటిలో ముఖ్యంగా డిసిప్లైన్. సో రోజు ఎంతసేపు నేను మొబైల్ పట్టుకోవాలి, మొబైల్ పట్టుకుంటే దాంట్లో సబ్జెక్ట్ ఎంతసేపు చూడాలి, సబ్జెక్ట్ కాకుండా వేరే అన్నెసెసరీ సబ్జెక్ట్ ఎంటర్టైన్మెంట్ ఎంతసేపు చూడాలి, ఇది మీరు ఈ రోజు ప్లాన్ చేసుకుని ఒక పేపర్ మీద రాసుకోండి. రోజు నేను గంట మాత్రమే మొబైల్ చూస్తాను, ఆ గంటలో 30 minutes మాత్రమే నేను రీల్స్ అలాంటి చూస్తాను. చూడలేదు, రెస్ట్రిక్ట్ చేయము. ఫ్రీ కంట్రీ, ఫ్రీ బాడీ, ఫ్రీ మైండ్, ఎవ్రీథింగ్ ఫ్రీగా ఉండాలి. వి డోంట్ ఫోర్స్, వి డోంట్ రెస్ట్రిక్ట్, బట్ లెర్న్ డిసిప్లైన్. Prepare yourself to be disciplined. If you are not disciplined, your future going to be doomed. మీ ఫ్యూచర్ చాలా భారీగా జరగబోతుంది, మీ ఆరోగ్యం చాలా భారీగా జరగబోతుంది. ఎంతమంది మొబైల్ నైట్ 11 వరకు 12 వరకు చూసి పడుకుంటున్నారు? దయచేసి ఎందుకంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఎంతసేపు చూస్తున్నారు నాకు తెలుసు. నిర్మాణ నైట్ 11, 12 వరకు మొబైల్ చూస్తూ పడుకుంటున్నాను. I appreciate your dariness because you are going to be the successful person because you know what is your mistake. Shall I return this? ఏం కాదు సార్, ఏంటో కొట్టేదేరా. సో ఎంతమంది కావాలి చెప్పండి, చేయండి. ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్ దోస్ హు ఆర్ సీయింగ్ మొబైల్ వాటర్. Lokesh, Chitra. No, wait. నేను మళ్ళీ దీన్నే పేపర్ చేసి సార్ ఈ టాపిక్ ఈ క్లాస్ లో ఇక్కడ కూడా పాయింట్ అవుట్ చేయండి. 10 వరకేనా సార్? టీవీ చూసారు. టీవీ ఎవరు చూస్తున్నారా చెప్పు, చెప్పండి. చెప్పనా? సో ఐ అడ్వైజ్ బెటర్ టీవీ రాదర్ దెన్ మొబైల్. టీవీలో ఫాస్ట్ గా ఛానల్ చేంజ్ చేయలేవు, మొబైల్ చేంజ్ చేయలేవు, మొబైల్ చేంజ్ చేయలేవు. సో డిసిప్లైన్ అనేది ఈ రోజు మిమ్మల్ని మీరు పేపర్ ఫోకస్ పెంచుకుంటూ డిసిప్లైన్ గా ఉండకపోతే మిమ్మల్ని మీకు చెప్పాను కదా, టోటల్ 2480 minutes of mobile time that is spoiling your mind, your mindset, your behavior, your health, everything that is getting spoiled. That is spoiling you already. మీ జనరేషన్ కి ఇంపాక్ట్ వచ్చేసింది. మీ పేరెంట్స్ స్ట్రిక్ట్ గా ఉండలేరు, ఎందుకంటే మీరంటే ప్రేమ, మీరంటే అభిమానం, మీరంటే గౌరవం అన్నీ ఉంటాయి. మీరు అడిగితే మేము కారణం, ఎందుకంటే మీరంటే మా కుటుంబంలో ప్రేమిస్తారు, మళ్ళీ మీరు అడిగితే మేము కారణం లేదు. దాన్ని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ చేస్తుంటారు, ఏడుస్తారు, కొట్లాడుతూ ఉంటారు. సో see who is going to who is spoiling your future? Your mobile, the first and most dangerous enemy. ఏది? మొబైల్. మొబైల్ దేనికోసం వాడాలి అనేది మీ అంతా మీరు విచక్షణ పెట్టుకోకపోతే 2035 మీరు ఎలా ఉంటారు, 2045 మీరు ఎలా ఉంటారు, 2055 మీరు ఎలా ఉంటారు? ఎందుకంటే రాను ఈరోజు 10 నిమిషాలు మొబైల్ 20 నిమిషాలు అవుతుంది, ఎల్లుండి 1 hour అవుతుంది, 6 hours అవుతుంది, 7 hours అవుతుంది, 24 గంటలు ఫోన్ చేసి చూసుకుంటా ఉంటారు. అదొక అడిక్షన్, అదొక డిస్ట్రాక్షన్, చేయాల్సిన పనులన్నీ పోస్ట్పోన్ అవుతాయి. సో ఆల్రెడీ డిసిప్లైన్ పోతాం కాబట్టి మీరు ఈ రోజు నుంచి మీ సార్ వాళ్ళకు ఒక డిసిప్లైన్ గురించి క్లాస్ మీకు ఎంత డిసిప్లైన్ గా మీ టైం టేబుల్ ఎలా సెట్ చేసుకుంటే మీకు హై అవుట్పుట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుంది, హై అవుట్పుట్ ఆఫ్ లెర్నింగ్ వస్తుందని మీ సార్ వాళ్ళకు ఒక పర్ఫెక్ట్ డిసిప్లైన్ టైం టేబుల్ సెట్ చేసుకున్నామని చెప్తాం. రెండోది, మొబైల్ చూసి కొంతమందికి దురభిమానం అనేది విపరీతంగా పెరిగిపోతుంది. వీళ్ళు అల్గోరిథం ఎంతమందికి ఇష్టం? డైరెక్ట్ చేయాలి అల్గోరిథం ఎంతమందికి ఇష్టం? సో ప్రవాసికి ఎంతమందికి ఇష్టం? అల్గోరిథం ఇష్టం లేదా? అల్గోరిథం ఫ్యాన్స్ లేదా ఇక్కడ? నేను అల్గోరిథం ఫ్యాన్ రా, నేను అల్గోరిథం ఫ్యాన్. అల్గోరిథం మనకి ఏమైనా ఇచ్చినాడా? ప్రభాస్ మనకి ఏమైనా ఇచ్చినాడా? రామ్ చరణ్ మనకి ఏమైనా ఇచ్చినాడా? చిక్కిరి డాన్స్ తప్ప, నక్కేది అనేది అనే ఒక యాటిట్యూడ్ తప్ప వాట్ ఆర్ దే రియల్లీ టీచింగ్ us? అంటే నేను హీరోలు తప్పకొట్టట్లే, బట్ వాట్ ఈస్ ద ఫ్యాసినేషన్? ఫస్ట్ ప్రార్థిస్తాను పిల్లలు, అన్నా ఫస్ట్ అన్న నీకోసం చచ్చిపోతాను, వాట్ ఈస్ దట్? వాడు అంటున్నాడు ఏదో వీళ్ళందరూ విస్తృతిగా లవ్ చేస్తారు అంటే దిస్ ఈస్ పారాసోషియల్ బిహేవియర్, పారాసోషియల్ ఇంపాక్ట్.
parasocial media impact. They are nothing to you actually, but they occupy some space in your mind. వాళ్ళందరూ ఈ మైండ్ లో ఒక పర్టికులర్ స్పేస్ ఆక్యుపై చేసి మీ సర్టెన్ బిహేవియర్స్ వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ అల్లుతున్నారు వాళ్ళే కాదు, మీరు రీల్స్ లో చూసే ప్రతి వ్యక్తి ఏదో రకంగా మీ బిహేవియర్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏదో రకంగా మీ డిసిప్లిన్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏదో రకంగా మీ ఫోకస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు, ఏదో రకంగా మీ టాలెంట్ ని డిస్టర్బ్ చేస్తున్నారు. మీరు చాలా టాలెంట్ ఉండాలి, మీరు మీ టాలెంట్ మీద ఫోకస్ కాకుండా ఈ పారాసోషియల్ బిహేవియర్ అనేది చాలా వర్స్ట్ గా ఇంపాక్ట్ చేస్తుంది. ప్లీజ్ కమ్ అవుట్ ఆఫ్ దట్. అండ్ ఆల్సో స్ట్రెస్, ఇందాక చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటారు, స్ట్రెస్ఫుల్ గా ఉంటారు. ఎందుకు స్ట్రెస్ వస్తుంది? మీ ఫోకస్, మీ స్టడీస్, మీ అటెన్షన్ అంతా ఒకటే ఫోకస్ స్టడీస్ మీద ఉంటూ రోజు 2 గంటలు మొబైల్ చూసిన రోజు 2 గంటలు హోంవర్క్ చేద్దాం. నెల 2 గంటలు అయింది, 60 గంటలు అయింది. రోజు 2 గంటలు అంటే నెలకు 60 గంటలు అయింది. 60 గంటల ప్రిపరేషన్ ఎగ్జామ్ లో చిటికల ఎగ్జామ్ పాస్ అవ్వచ్చు, ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వచ్చు, డిస్టింక్షన్ కొట్టవచ్చు, గోల్డ్ మెడల్ కొట్టవచ్చు. సో మేజర్ డిస్ట్రాక్షన్ మొబైల్ ఇది. మళ్ళీ మీరు 2 గంటలు మనస్ఫూర్తిగా చదవలేదు, ఇంటికి వెళ్తే ఇక్కడ ఉంటే రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి, రకరకాల ఆలోచనలు మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. వాటన్నిటి వల్ల మీరు దెబ్బతింటున్నారు. సో వెనకాల కూర్చున్న అందరూ ఆల్రెడీ కథలు చెప్పేసుకుంటా ఉన్నారు, వెనకాల కూర్చున్న ఇక్కడ చూడలేదు, ఆల్రెడీ ఫోకస్ ఆన్ బ్యాక్ సైడ్. అట్లే వెళ్ళిపోతారా అంటే మీరు స్వామిలో రాజకీయ నాయకులు అవుతారు, మరి లాస్ట్ లో అవుతారా? అంతే చెప్పండి. వాళ్ళు రాజకీయ నాయకులు కూర్చుంటారు, వెనకాల కూర్చున్నారు వింటలేదు టాపిక్సే. ఓకే ఓకే మరి కిడ్స్, సో చెప్తున్న పాయింట్ అర్థం అవుతుందా? అండ్ ఆల్సో మీరు డిసిప్లిన్ తో పాటు అండర్స్టాండింగ్ అదర్ కిడ్స్, అండర్స్టాండింగ్ అదర్స్ వాట్ దే ఆర్ డూయింగ్. మీరు కూడా కరెక్ట్ క్యాల్కులేట్ చేసి అతను చెప్పేది నాకు మంచి చెప్తున్నాడా చెడు చెప్తున్నాడా. కొన్ని బిహేవియర్స్ మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటాం, కొన్ని అలవాటు ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటుంటాం. సో ఇవన్నీ కూడా ఈరోజు సీడ్ ఒక మామిడి చెట్టు ఇక్కడ కాంపౌండ్ వేసాం అనుకోండి, 20 years తర్వాత ఏమవుతుంది? ఒక పెద్ద చెట్టు కానీ దాని నుంచి మామిడికాయలు వస్తా ఉంటాయి. అట్లాగే మనం నేర్చుకునే ప్రతి అలవాటు ఈ వయసులో, ఎక్స్క్లూజివ్ ఈ వయసులో 9th, 10th, ఇంటర్, డిగ్రీ మొత్తం 7 years ఆ పీరియడ్ లో నేర్చుకునే ప్రతి అలవాటు జీవితం అంతా ఉండిపోతుంది. ఇక్కడే సాగు కరెక్ట్ గా చేయాలి, కరెక్ట్ గా హ్యాబిట్ చేయాలి, కరెక్ట్ గా డిసిప్లిన్ అలవాటు చేయాలి, కరెక్ట్ గా టైం టేబుల్ సెట్ చేయాలి, కరెక్ట్ గా ఎగ్జామ్స్ ప్రిపేర్ చేయాలి, కరెక్ట్ గా ఫోకస్ చూడాలి, మిమ్మల్ని ఫోటోలు కదా మాట్లాడుకుంటే నవ్వుకుంటే చేయాలి. సో ఇవన్నీ కూడా మిమ్మల్ని మంచి అలవాటు డెవలప్ చేయడానికి సాధ్యత రిక్వెస్ట్ చేశారు. పిల్లలందరూ డెవలప్ అవుతున్నారు అంటే నేను కూడా అవుతున్నాను కదా, నేను కూడా అయ్యాను, బయటకు వస్తున్నా. సో ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఫోకస్ అండ్ అటెన్షన్ లేవో చెప్పడానికి మేమందరం కూడా ముందుకు రావడం జరిగింది. సో అర్థమైందా? మీరు టోటల్ ఎన్ని గంటలు మొబైల్ చూస్తున్నారు, ఎన్ని గంటలు హోంవర్క్ చేస్తున్నారు ఇంటికి వెళ్ళిన తర్వాత. సో ఆ మొబైల్ చూసే టైంలో మీ ఫ్రెండ్ ఇంటికి పిలుచుకోండి, వాళ్ళతో ఒక ఫిజికల్ గేమ్ ఆడండి, ప్లే గేమ్స్, నథింగ్ రాంగ్. అంటే మళ్ళీ కార్డ్స్ ఇట్లాంటి వాడండి, క్రికెట్, బ్యాడ్మింటన్, షటిల్ ఇట్లాంటి వాడండి, ఫిజికల్ గేమ్స్ ఆడండి. మొబైల్ పక్కన పడేసేయండి, మొబైల్ డిస్కనెక్ట్ చేసుకోండి, దట్స్ బెటర్. ఆ మొబైల్ తీసి అవుతా దూరం పడేసేయండి అసలు. సో ఇంప్రూవ్ యువర్ అటెన్షన్, ఇంప్రూవ్ యువర్ ఫోకస్. సో అటెన్షన్ లో కూడా ఎక్స్క్లూజివ్ ఇప్పుడున్న టెక్నాలజీ, ఇప్పుడున్న ఫ్యూచర్ కి ఎన్నో రకాల ఆప్షన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఏఐ అనేది మేము 10 years బ్యాక్ ఇమాజిన్ కూడా చేయని సబ్జెక్ట్ లేదు. ఏఐ అనేది మేము ఇమాజిన్ కూడా చేయని సబ్జెక్ట్. సో మీరు 9th class 10th class ఏదో 9th class అనుకుంటుంటారు మీరు. సింపుల్ గా 2030 వచ్చేసింది. 32 గాను సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఏఐ ఇంజనీర్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్స్ అవుతారు. ఇంకా వండర్ఫుల్ ఇంజనీర్స్, పెద్ద డాక్టర్స్, లేదా ఇంకా కొద్దిగా సోషల్ సర్వీస్, సివిల్ సర్వీసెస్ సైడ్ వెళ్ళే వాళ్ళు, లేదా ఇంకో పెద్ద కోర్స్ తీసుకునే వాళ్ళు, హై టాలెంట్ అందరికీ ఉన్నాయి. బట్ చిన్న చిన్న డిస్ట్రాక్షన్స్ వల్ల వీటన్నిటిని మిమ్మల్ని పోస్ట్ పోన్ చేసుకుంటారు. ఫ్యూచర్ మిమ్మల్ని మీ ఫ్యూచర్ మీరే డిస్ట్రాక్ట్ చేసుకుంటారు. అవన్నీ లేకుండా ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి నేను డిసిప్లైన్ గా ఉండాలి, నేను మొబైల్ తో ఎంతసేపు ఉండాలి,
మీరు ఎంతసేపు చదవాలి, ఏ టాపిక్ చదవాలి, ఏ బుక్ చదవాలి, ఏ టీచర్ చదవాలి, ఏ టీచర్ తో సబ్జెక్ట్స్ అని క్లారిఫై చేసుకోవాలి, ఇవన్నీ కూడా డిసిప్లైన్ వేలో నెక్స్ట్ సెషన్స్ లో మాట్లాడుతున్నాం. ఈ రోజు చాలు. సో టుడేస్ టాపిక్ ఈస్ ఫోకస్. సో మీ ఫోకస్ డిస్టర్బ్ చేస్తున్నది ఏంటి? మీ ఇండిసిప్లైన్ మొబైల్ పట్టుకోవడం, మొబైల్ అందరికీ ఉంటుంది. మీ ఇండిసిప్లైన్ మీ ఫోకస్ దెబ్బతీస్తుంది, మీ ఇండిసిప్లైన్ మీ అటెన్షన్ దెబ్బతీస్తుంది. సో యువర్ ఇండిసిప్లైన్ అనేది మన లైఫ్ లో లేకుండా చేస్తున్నాం. ప్రామిస్ యువర్ సెల్ఫ్ నాట్ టు మెయింటైన్ ఇండిసిప్లైన్, బి డిసిప్లైన్. సో ఆ డిసిప్లైన్ ద్వారా ఎప్పుడు కూడా చెడు జరగదు, మంచి చేయి చెడు జరుగుతుంది అంతే. ఎప్పుడు కూడా చెడు అనేది జరగదు, మంచి చేయి చెడు జరుగుతుంది. సో డిసిప్లైన్ లేని వల్ల కొన్ని సమస్యలు వస్తున్నాయి. సో ఇంటికి వెళ్తే చేసి చిన్న చిన్న పనుల ద్వారానే మన ఇంపాక్ట్ అనేది మన లైఫ్ మీద, మన స్టడీస్ మీద, మన కెరీర్ మీద పడుతుంది. సో స్కూల్కి వస్తే చాలా మంది రీల్స్ గురించి ఒక సైడ్ ఫోకస్ రన్ అవుతారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ రన్ అవుతారు, సాంగ్స్ రన్ అవుతారు. మీకు తెలియకుండా జరుగుతుంది. చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీకు తెలియదు, వాటిని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. సో reduce the impact by seeing less time and less spending on mobile. Okay, so you will get attention and focus and discipline. This topic chalu. So next time you will go ahead with better and good topic. Okay, chala bore kodada, bore kodanda. This is the problem. Okay, so you will see mobile watching time edari less than 30 minutes తగ్గాలి. less than 30 minutes మిగతా సబ్జెక్ట్ కోసం మొబైల్ వాడండి. సబ్జెక్ట్ సో సబ్జెక్ట్ కోసం మొబైల్ 100% వాడండి. అండ్ ఫిజికల్ గేమ్స్ బాగా ఆడండి. టైం టు టైం నిద్రపోండి, టైం టు టైం తినండి, టైం టు టైం హోంవర్క్ చేయండి. ఇవన్నీ చేస్తూ మీతో మంచి ఫ్రెండ్షిప్ కూడా అలవాటు చేసుకోండి. ఈ మధ్య కాలంలో ఫ్రెండ్షిప్ చాలా జరుగుతుంది. మంచినప్పుడు నా క్లాస్ అంతా ఫ్రెండ్సే. ఇప్పుడు ఈ లాస్ట్ ఆడడం తెలియదు, తెలుసా మీకు? అందరితో మాట్లాడతాడు. ఎక్కడ పంపిస్తారా? ఆడుకోని రావాలా, వంటలు తిరగరా, ఫ్రెండ్స్ తో ఉన్నారా, ఫ్రెండ్స్ డెవలప్ చేసుకున్నారా, అందరి పట్ల కంపాషన్ అండ్ ఎంపతి 100% ఉండాలి. మనతో చాలా మంది ఉంటారు. సో వాళ్ళు అర్థం చేసుకునేది ఒక టాపిక్, ఒక ఎబిలిటీ, ఒక గుడ్ కెపాసిటీ ఆల్సో. ఎందుకంటే మనం ఎంత సొసైటీని అర్థం చేసుకుంటామో మనం ఎక్కువ చేసే బిజినెస్ లో కూడా అంత అండర్స్టాండింగ్ ఉంటుంది. అట్లా మంచి ఫ్రెండ్షిప్స్, మంచి సోషల్ సర్కిల్స్ అవన్నీ కూడా డెవలప్ చేసుకోండి. ఓకే, సో టుడేస్ టాపిక్ ఇస్ ఫోకస్ అండ్ అటెన్షన్. ఓకే, థ్యాంక్ యూ మై డియర్ బాయ్స్. అందరూ చాలా ప్రశాంతంగా ఉన్నారు. కొంతమంది యాక్టివిటీస్ ఫోకస్ అటెన్షన్ రాలేదు, ఇట్లా తెప్పిస్తాం. సరేనా? థ్యాంక్ యూ.